నగరులోకి పోయి రాజదర్శనం చెయ్యగోరే వ్యక్తి అక్కడికి వెళ్ళి ద్వారాలన్నిటినీ దాటాలి. అలా కాక బయట కోటగుమ్మం దాటగానే రాజుగారెక్కడా అని అడిగితే రాజు కనబడడు. సప్త ద్వారాలను దాటితే గాని రాజును దర్శించలేడు. సాక్షాత్కారం కావాలంటే సాధన చేసి తీరాలి. ఒకరోజు నేను భావ సమాధ స్థితిలో ఉండగా హలధర పుష్కరంలో ఒక పల్లెటూరి వ్యక్తి నీటి మీద నాచును తొలగించి నీటిని దోసిట పట్టి మళ్ళా మళ్ళా పరీక్షించడం నా కళ్ళబడింది. నాచును తొలగించినదే భగవంతుడిపై నిర్మల భక్తి అయిన సాక్షాత్కారము కలుగవని తెలపటానికే అన్నట్లుగా జగజ్జనని ఆ దృశ్యాన్ని చూపించింది. ధ్యానం, నామస్మరణం, సంకీర్తనం, ప్రార్థన, దానధర్మ యజ్ఞ యాగాచరణం మొదలైన సత్కార్యాలు భగవత్ప్రాప్తిని కలిగిస్తాయి. శ్రీకృష్ణుడు సైతం రాధా యంత్రార్చనకు సంబంధించిన మహాసాధనలు అనేకం చేశాడు. బ్రహ్మయోనే ఈ యంత్రం. దాన్ని గురించిన ధ్యానార్చనలే సాధనలు. అనంతమైన బ్రహ్మాండాలు ఈ బ్రహ్మయోని నుంచి ప్రభవిస్తున్నాయి. సాధనా మార్గాలు 3 విధాలు. 1 విహంగ మార్గం, 2 మర్కట మార్గం, 3 పిపీలికా మార్గం. 1 పక్షి వచ్చి పండును పొడుస్తుంది. బహుశా ఆ పోటుతో పండు పడిపోతుంది. ఇక అది పక్షికి దక్కదు. అలాగే అతి తీవ్రంగా సాధనలు సాగింప ప్రయత్నించేవారు కొందరుంటారు. ఆ తీవ్రతే తరచూ వారి ప్రయత్నాలను భగ్నం చేస్తూ ఉంటుంది. అదే విహంగ మార్గం. 2 కోతి పండును నోట కరుచుకొని కొమ్మ నుంచి కొమ్మకు దూకటం దాని స్వభావం. ఇలా దూకేటప్పుడు పండు తరచూ నోట్లో నుంచి పడిపోతూ ఉంటుంది. అలాగే సాధకుడు పట్టు వదిలితే జీవితంలో సంభవించే ఒడిదుడుకులతో తన సాధనా విధానాన్ని జారవిడుస్తూ ఉంటాడు. బ్రహ్మ మార్గభ్రష్టుడవుతూ ఉంటాడు. ఇదే మర్కట మార్గం. 3 చీమ నెమ్మదిగా నిశ్చయంగా ఆహారం ఉన్న చోటికి పాకి వెళ్ళి దాన్ని నోట కరుచుకొని తన కన్నంలోకి తీసుకెళ్లి సురక్షితంగా తింటుంది. ఇలాంటి పిపీలికా మార్గాన్ని అనుసరించే సాధనా విధానమే సర్వోత్తమం. ఇందులో ఫలప్రాప్తి నిశ్చయం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.